పండు మిరపకాయలను చూస్తుంటే అసలు చూసారా అసలు ఎంత హెల్దీగా టేస్టీగా అసలు ఎలా ఉన్నాయి కదా. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నాకు మంచి షాక్ ఇస్తుందని నేను మిర్చి సాంగ్ పడితే మా అమ్మ పదములే చాలు రామా అని అమ్మ కొంగు పట్టుకుని ఉప్పు ఊదేస్తుంది నోట్లో పెట్టి. సో ఇది స్పైసీ. ఇంగో వేస్తే స్మెల్ వేరు కదా, బా గుమగుమలాడుతుంది. గుమగుమలాడే వాసన రావాలంటే ఇంగువ వేయాలి. పచ్చడి అంటేనే తెలుగువాడు అంటేనే పచ్చడి. పచ్చడి లేకపోతే మనకి ముద్ద దిగదు కదా. ఇది ఇలా తినాలనిపిస్తుంది స్పూన్ పెట్టుకొని. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం కారంగా టేస్టీ స్పైసీగా పండు మిరపకాయ పచ్చడి చేసుకొని తినేద్దాం. పండు మిరపకాయలను చూస్తుంటే అసలు చూసారా అసలు ఎంత హెల్దీగా టేస్టీగా అసలు ఎలా ఉన్నాయి కదా. వీటిని చూస్తే మీకు ఏమైనా సాంగ్ గుర్తొస్తుందా? ఎస్, నాకైతే గుర్తొస్తుంది మిర్చి సినిమాలో మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి కదా. ఇలా అనుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వంట చేసుకొని తినేద్దామా? ఎస్. కానీ అమ్ముంది కదా, ఇది చూసిన తర్వాత నాకు మిర్చి సాంగ్ గుర్తొచ్చింది. అమ్మ ఏం పాట పాడుతుందో మీకు చూపిస్తారండి, ఫన్ ఉంటుంది. అమ్మా పని చేస్తున్నారా? ఓహో చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆహాహాహా మంచి కలర్ ఉంది అసలు. అబ్బా రెడ్, ఇది చూస్తుంటేనే రెడ్ అంటేనే మంచి అట్రాక్టివ్ కలర్ అంట. అమ్మా బోర్ కొడుతుందమ్మా, ఏదైనా మంచి పాట పాడమ్మా. ఈ సిచ్యువేషన్లో ఇలా పని చేసుకుంటున్నప్పుడు పాడితే బాగుంటుంది కదా. అవునా? పాడను. పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 పదములే చాలు. ఇది కమ్మగా ఉంది. యాక్చువల్గా పండు మిరపకాయ చేసుకున్నప్పుడు స్పైసీగా ఉండాలి సాంగ్. నువ్వు చాలా కమ్మగా పాడావు. కాకపోతే చెప్పానా, నాకు మంచి షాక్ ఇస్తుందని నేను మిర్చి సాంగ్ పడితే మా అమ్మ పదములే చాలు రామా అంది. నాకు అప్పుడే తెలుసు. నేను వాళ్ళకి చెప్పొచ్చాను నువ్వు ఇలా పడతావని. పోనీలే, నా ఎక్స్పెక్టేషన్స్ ఏం మిస్ చేయలేదు. అమ్మా ప్రాసెస్ చేసేద్దామా? చిన్నప్పుడు ఒకసారి ఇలాగే నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. అమ్మ టమాటా నిలవ పచ్చడి ఒకటి చేస్తుంది, బాగా చేస్తుంది. అయితే ఒకసారి టమాటా పచ్చడి అనుకొని నేను ఇలాగే పండు మిరపకాయ పచ్చడి అన్నంలో కలుపుకొని తినేసాను. సో తినేస్తే ఆ రోజు మంట ఉంది, నాకు తెలియదు అనమాట. తెలియక తినేస్తే అమ్మ రోజు ఎంత గొడవ చేసి ఆ రోజు నాకు పెరుగు తినిపించి పాలు తాగించి చాలా అసలు అంత టెన్షన్ పడిపోయి ఏం చేయాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు అసలు కారం అలవాట్లేదు. సో ఏం చేయాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అని ఎంత అందరూ కింద మీద పడి ఆ రోజైతే అమ్మ కొంగు పట్టుకుని ఉప్పు ఊదేస్తుంది నోట్లో పెట్టి. సో ఇది స్పైసీ. దీంతో చాలా అనుబంధం ఉంది నాకు. అయితే ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా, హ్యాపీగా ఇది కావాలని ఇందులో పండు మిరపకాయ పచ్చడి చేసుకొని నెయ్యి పోసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా అసలు గుమగుమలాడిపోద్ది. పక్కింట్లో వాళ్ళు కూడా వస్తారనమాట, మాకు కూడా కొంచెం పెట్టండి అని. మేము కూడా ఇలా అందరికీ పంచుకుందామనే చేసుకుంటాం, ఎక్కువ చేసుకుంటాం. అందరూ వాటాలు వేసుకొని సరదాగా పంచుకొని తింటుంటాం. దీనికి ఏంటంటే 1 కిలో కాయలు తీసుకుంటే 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 1/2 కిలో కాయలు వేసుకున్నాము. ఇది ముందు ఈ చింతపండు ఇలా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే మరి చింతపండు తొందరగా నలగదు. అందుకు ఇది ముందు ఇలా గ్రైండ్ చేసుకుంటే తర్వాత అప్పుడు ఇవి వేసుకుని ఒకసారి తిప్పుకుంటే అయిపోతాయి.
పెట్టుకుందామా? పోపు పెట్టేద్దాం. ఇదేంటంటే ఇప్పుడు ఈ పచ్చడికి పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడుకోవాలి, అంతేగాని పామాయిల్ వాడకూడదు. ఇప్పుడు అందరూ ఇది ఒక్కటే వాడుతున్నారు కదా, ఓన్లీ సఫోలా ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు అన్నిటికీ. అందుకేను నువ్వుల నూనెతో నడుము గట్టి పడుతుంది, బాడీలో వేడి జనరేట్ అవుతుంది, చాలా అంటే బలం, మజిల్స్ అనేవి కూడా స్ట్రాంగ్ అవుతాయి అంటారు. కనీసం ఇలా ఆవకాయల్లోనైనా మనం కలుపుకొని తింటే, లేదంటే కనీసం ఆవకాయ కలుపుకునేటప్పుడు పైన నూనె పోసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా ఇప్పుడు అందరూ మళ్ళీ కదా మోడర్న్ పద్ధతుల నుంచి వీటికే వచ్చేస్తున్నారు. అలాగా పచ్చడి కదా కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. ఉండాలి కదా, నిలవ ఉండాలి కదా. పచ్చడి అంటేనే నూనె, ఉప్పు, కారం గట్టిగా పడాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి కాస్త వేగాక ఇంగువ వేద్దాం. ఇంగువ వేస్తే ఆ స్మెల్ వేరు కదా, బా గుమగుమలాడుతుంది. గుమగుమలాడే వాసన రావాలంటే ఇంగువ వేయాలి. ఇంగువ లేకుండా ఈ పచ్చడి అస్సలు పనికిరాదు. మంచి వాసన వస్తుంది, గుమగుమలాడిపోతుంది. ఖచ్చితంగా నేను అన్నట్టు పక్కింటికి గ్యారంటీగా తెలుస్తుంది. ఈరోజు మనం మంచి పచ్చడి పోపు పెట్టుకుంటున్నాం. చూద్దాం. పప్పులు వేగిని ఆఫ్ చేసి ఇంకా వేడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో ఇది వేసుకుందాం పచ్చడి. ఈ నూనె వేడికి మొత్తం మరిగిపోతుంది, చూడు, కుక్ అయిపోతుంది పండు మిరపకాయ అంతా. ఇలా నూనెలో తేలాలి, నూనె తేలాలి. కారం, ఉప్పు, నూనె అన్నీ ఎక్కువ పడతాయి కనుకనే పచ్చళ్ళు ఎక్కువగా తినకండి అంటారు. పచ్చడి అంటేనే తెలుగువాడు అంటేనే పచ్చడి. పచ్చడి లేకపోతే మనకి ముద్ద దిగదు కదా, కనీసం పెరుగులోనో అన్నంలోనో ఏదో ఒక దాంట్లో కావాలి. గుమ్మగుమ్మలాడే పండు మిరపకాయ పచ్చడి రెడీ. ఆహా, చూడండి చక్కగా పోపు దినుసులు ఎలా కనిపిస్తున్నాయో, అదిరిపోలే. ఇది ఇలా తినాలనిపిస్తుంది స్పూన్ పెట్టుకొని. కానీ హల్వా కాదు కదా స్పూన్ పెట్టుకొని తినడానికి, అన్నంలో కలుపుకొని తింటే గుమ్మగుమ్మలాడుతుంది. సో వెంటనే ఇప్పుడు తినే భోజనంలో ఇమ్మీడియట్గా ఇంత మంచి పచ్చడి వేసుకొని అందులో నెయ్యి కలుపుకొని తింటే అద్దరిపోతుంది. సో ఇదండి ఈరోజు మన పండు మిరపకాయ పచ్చడి.